చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. పునరుద్ధారుడైన యేసయ్యకు మహిమ కలుగునుగాక. మరణము గెలిచిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. మరణను మరణ భయము నుండి తొలగించే యేసయ్యకు మహిమ కలుగునుగాక. జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలిచిన జయ యేసు మరణమే ఓడెను జయ యేసు మరణము గెలిచిన జయ యేసు ఆ మరణమే ఓడెను జయ యేసు పరమ బలమున్నకు జయ యేసు పరమ బలమున్నకు జయ యేసు శరణము నీవే జయ యేసు నా శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం ఎక్కువ భోజనం చేయొచ్చు. మీ అందరికి ఉంది, ఏం కంగారు పడదు. దేవునిలో ఈరోజు ఒక ఉన్నతమైన సంతోషకరమైన రోజు. దేవునికి స్తోత్రం. మానవ జీవితానికి ఒక గొప్ప ఆదరణ, మానవ జీవితానికి ఒక గొప్ప విజయము సిలువ మరణం అయితే, మానవ విశ్వాస క్రైస్తవ జీవితపు యొక్క మనుగడకు పునరుద్ధానము గొప్ప ఫలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఈ భూప్రపంచం మీద అనేక మంది దేవతలకు ఆరాధించబడేవారు కోట్ల కొలది ఉన్నారు, కానీ పరిశుద్ధునిగా మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఒకే ఒక్కడు, ఆయనే మన ప్రభువు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నిజంగా కానీ ఇంకా మనం ప్రార్థించాల్సింది, 198 దేశాలు ప్రపంచంలో ఉంటే 158 దేశాలు ప్రభువుని నమ్ముకున్నాయి. ఇంకా 30 దేశాలు, ఎన్ని దేశాలు? ఇంకా ప్రభువుని ఎరుగని దేశాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, 380 కోట్ల మంది జనాభా ఉంటే 330 కోట్ల మంది మాత్రమే రక్షణ పొందారు. ఇంకా 500 కోట్ల మంది, అందులో మన భారతీయులే 120 కోట్లు ఉన్నారు రక్షణ పొందాల్సిన వారు. కాబట్టి మనం ఎక్కువగా ఏం చేయాలి? ప్రార్థించాలి. రక్షణ పొందని వారు మన ఇళ్లలో ఉన్నారు, మన వీధిలో ఉన్నారు. మీరేం చేయాలి? ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానుడని యేసయ్య శక్తిని పొందని అనేక మంది హృదయాలు తెరవబడినట్లు చాలా విషయాలు మీతో పంచుకోవాలి. సమయం కొద్దిగా ఉంది, నేను చాలా వేగంగా వెళ్తాను. బైబిల్ తీయగలిగితే తీయండి, లేకపోతే నేను మీకు చెప్తాను. మీరు రిఫరెన్స్ నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి చూసుకోండి. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా దయచేసి పురుషులు గమనించండి.
ఇంకా కొంచెం నన్ను డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళు అక్కడ ఉండి ముందే చూసుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం ఈ విధంగా చెప్తుంది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెందల కాడే కొంతమంది స్త్రీలు లేచి ఇప్పుడు అవసరం లేదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమని వాక్యం చెప్తుంది? ఆయన ఇక్కడ ఎక్కడ లేడు? ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఎందుకు ఈ వర్తమానం చెప్తుందంటే, పెందల కాడే కొంతమంది స్త్రీలు బయలుదేరి, ఇదిగో ఆయన చనిపోయింది శుక్రవారం 6 గంటలకి విశ్రాంతి దినం వచ్చేస్తుంది. విశ్రాంతి దినము వచ్చిన తర్వాత ఏ పని కూడా ఆఖరికి యూదుల యొక్క ఆచార ప్రకారం ఉమ్ము కూడా మింగకూడదు. ఉమ్ము మింగడం కూడా ఒక పని. అంత నియమముగా యూదుల యొక్క నిబంధనలు మారిపోయినాయి. కాబట్టి అయ్యో ఆయన చనిపోయినప్పుడు మనం ఎవరం వెళ్ళలేకపోయాం. ఇదిగో ఇప్పుడైనా విశ్రాంతి దినం వెళ్ళిపోయింది కాబట్టి, ఆదివారం వచ్చింది కాబట్టి వెళ్ళి చనిపోయి ఉన్న ఆయన దేహమునకు అత్తరు పూద్దామని చూద్దామని చాలా మంది ఎక్కడికి వెళ్ళారంటే సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళుతున్నప్పుడు వారు ఆలోచన చేశారు, మన కొరకు ఆ సమాధికి మూయబడిన బండరాతిని ఎవరు? చూడండి, అనేక మంది ఆ బండను తోస్తేనే కానీ తొలగని తొలిపించబడిన సమాధిలో ఆయన ఉన్నారు. ఎలా అని అనుకుంటున్నప్పుడు స్త్రీలైన వారు అక్కడికి వెళ్ళేదానికి ఏం కనబడుతుంది? రాయి తొలగింపబడ్డం, ఖాళీ సమాధి కనబడింది. వారు అప్పుడు ఏడుస్తూ ఉంటే దేవుని దూత చెప్తుంది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే. దేవుని స్తోత్రం. మన యేసయ్య మరణము గెలిచి తిరిగిన లేచిన దేవుడు. దేవుని స్తోత్రం. చాలా మంది దేవునికి ఉన్న శక్తి తెలియక వారికి ఉన్న ఇబ్బందులను బట్టి దేవుణ్ణి ఏదో తక్కువగా చూసి మనుషులను, పరిస్థితులను, అధికారాన్ని నమ్ముకుంటారు. నీకున్న ఏది ధనము, నీ అధికారము, నీకున్న ఏది నిన్ను రక్షించలేదు. రక్షించగలిగింది యేసు ఒక్కడే. దేవుని స్తోత్రం. ఆయన ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడు. ఏ దేవుడండి? ఇంకొంచెం ముందుకు వెళితే అపోస్తలుడైన పౌలు కొరింథీకి వ్రాసిన మొదటి పత్రిక 15:20 అంటాడు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి, అక్కడ సువార్త ప్రకటిస్తూ, ఓ కొరింథీ ప్రజలారా, ఇదిగో చనిపోయిన వారికి పునరుద్ధానం లేదని, ఓ నమ్మే అవివేకులారా, చచ్చిన వాడు ఏమవుతాడో తెలియకుండా అయోమయములో గడుపుతున్న ఓ అల్పకాల విశ్వాసులారా, గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు సమాధి గెలిచి తిరిగి లేపబడకపోతే మనం ఆయన నమ్ముకోవడం, ఆయన సువార్త మేము ప్రకటించడం వ్యర్థమే. ఎందుకంటే లేపబడకపోతే మనకేమీ లేదు. ఆయన చనిపోయాడు, లేఖనములు చెప్పినట్లుగా ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. దేవుని స్తోత్రం. ప్రథమ ఫలము, మొదటిగా ఆయన లేచాడు. తర్వాత చనిపోయిన వారందరూ ఏం చేయబడతారు? నిన్నటి దినాన్న కొంచెం
జ్ఞాపకార్థ కూడికి శారమ్మ గారి జ్ఞాపకార్థ కూడికి వచ్చిన వాళ్ళకి చెప్పాను నేను, నిద్ర అంటే ఏంటి, మరణం అంటే ఏంటి. మనమేమో మరణాన్నేమో జీవం అనుకుంటున్నాం, బైబిల్ ఏం చెప్తుందంటే మరణాన్నేమో నిద్ర అంటుంది, జీవించుచున్న వారిని ఏమంటుంది, చచ్చినోళ్ళు అంటుంది. దేనిలో చచ్చినోళ్ళు, నిజంగా చచ్చినోళ్ళు అంటే దేవుని యందు ఎదుగుదల లేకుండగా, ఆత్మీయ జీవితాన్ని గూర్చిన ఏ ఆలోచన చింత లేకుండగా, దేవునికి ఇష్టం లేకుండా బ్రతికే వాళ్ళందరూ చనిపోయినట్లే. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మీరు తీయొద్దు, చెప్పేస్తాను, రాసేసుకోండి, మీరు తీస్తే అయిపోతారు. ఏమనుంది? జీవించుచున్నావన్న పేరు నీకుంది కానీ నీవు ఓ సంగమా జీవిస్తున్నానంటున్నావు. నీవు జీవించేది శారీరక సంబంధమైన జీవం కానీ నీలో ఆత్మ సంబంధమైన జీవం లేదు. ఆత్మ సంబంధమైన జీవం లేకుండా ఎవరు జీవిస్తారో వారు మరణించినట్టే లెక్క. ఎవరు ఆత్మ సంబంధులుగా మరణించారో వారు నిద్రపోతున్నట్టు లెక్క. వారిని యేసయ్య ఆయన అలా లేచాడు, వారిని ఒక రోజున లేపబోతున్నాడు. అదే క్రైస్తవ యొక్క విశ్వాసం. ఎందుకు మనం వారిని వీరిని మనం నమ్మిన అనేకమైన వాటిని విడిచిపెట్టి, నేను అనుకున్నాను చాలాసార్లు చెప్పాను, ఏమన్నా కాలంలో ఒక సినిమా చూడడానికి లేదు, ఒక తిరగడానికి లేదు, ఒక హాయి లేదు, ఒక ఇది లేదు, ఒక అది లేదు. ఏంది అప్పుడ ఈ దేవుడి కంటే చెడువాడు ఏదైనా చేయొచ్చు అని నా యవ్వన కాలంలో చాలా దేవుని మీద అయిష్టత పెంచుకున్న నేను సత్యము ఎరిగిన తర్వాత ఏడుస్తూ ఉన్నాను. ఎందుకంటే అది జీవము కాదు, వాస్తవమైనది. వాస్తవమైన జీవం యేసులో ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3:16 అంటాడు, నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. సశరీరుడుగా మానవ శరీరమే గాని ఆయన దైవ రూపము. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. దేవతతో కనబడెను. రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. దేవునికి స్తోత్రం. ఆయనలో ఉన్న సశరీరుడిగా పుట్టాడని, ఆత్మ విషయంలో నీతిపరుడని, నీ తీర్పు విషయంలో నీతి తీర్పు పొందాడని, దేవదూతలు కనబడ్డాడని, రక్షకునిగా ప్రకటింపబడాడని, లోకమందు నమ్మబడేనని, ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని, ఇవన్నీ నమ్మడమే విశ్వాసము. ఆ విశ్వాసములు ఉన్నవారే క్రైస్తవులు. మందిరానికి వచ్చేవాడు కాదు. కాబట్టి మనందరం ఈ రోజున గమనించాల్సింది. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు అబద్ధమైన ప్రచారాలు ఎన్నో చేస్తున్నారు, అబద్ధమైన మాటలు ఎన్నో మాట్లాడుతున్నారు. అప్పుడు ఇప్పుడు మీకు సంగతి తెలుసా? 18వ శతాబ్దంలోనే ఒక వ్యక్తి అన్నాడు, ప్రపంచంలో బైబిల్ లేకుండా, ఏం లేకుండా, బైబిల్ లేకుండా నేను చేస్తాను, నా ఇంటి నుండే ప్రపంచంలో బైబిల్ అనేది లేకుండగా నేను సైన్యాన్ని తయారు చేస్తానన్నవాడి ఇల్లే ఇప్పుడు ప్రపంచ బైబిల్ ముద్రణ కేంద్రాలయము. కొన్ని కోట్ల బైబిల్ ఆ ఇంటిలోనే ప్రింట్ అవుతున్నాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన ఆంధ్రాకి పట్టిన చీడపురుగు కరుణ సుద్గుణ అంటాడు, నాకు 100 కోట్లు ఇచ్చేస్తే భారతదేశంలో అసలు మందిరం లేకుండా వస్తున్నాయి రోజులు. కానీ ఎవడు కూడా అరిచేతితో సూర్యుడిని ఏం చేయలేడు. పౌలనే సౌలుగా ఉన్నప్పుడు ఎంత విర్రవీగాడు. మనందరం ఒకప్పుడు అలా విర్రవీగిన వాళ్ళమే, కానీ ఇప్పుడు ప్రభువు దగ్గర కూర్చున్నాం. దేవుని స్తోత్రం. అయితే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కానీ ఇంకా మనలో అటు ఇటు గోడ మీద పిల్లి వాటంలాగా అటు ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు మరణించాడు,
మన కొరకు తిరిగి లేచాడు అని మనం నమ్మితే ఇంకా లోకముతో మనకు సంబంధం ఉండకూడదు. మనము దైవ సంబంధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11 నుండి చూచినట్లయితే అక్కడ ఏమని వ్రాయబడుతుందో, కావలి వారు కొందరు వచ్చి జరిగిన సంఘటనలన్నిటిని పట్టణములో ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి, అప్పుడు వాళ్ళు కూడొచ్చి ఆలోచన చేసి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, ఏంటి డబ్బు ఏదైనా చేస్తుంది. డబ్బు సత్యాన్ని అసత్యం చేస్తుంది, అసత్యాన్ని వాళ్ళు జరిగింది చెప్తుంటే వాళ్ళు జరిగింది చెప్పే వాళ్ళకి డబ్బు ఇచ్చేటప్పటికి ఏమైపోయింది, నోర్లు మూతలు పడిపోయినాయి. ఈ రోజున కూడా చాలామంది నోర్లు మూత పడుతున్నాయి. మీరందరూ ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఏలూరులో చాలామంది నోర్లు మూయబడ్డాయి. దానికోసం నేను ఇంకో దైవజనుడు కేపాల్ గారిని పిలవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కడే క్రైస్తవులకు మగాడిగా ఉన్నాడు. పిచ్చోడని ముద్రేశారు. క్రైస్తవుల పక్షాన పోరాడు. ప్రవీణ్ గారు వెళ్ళిపోయారు. మా దగ్గర డబ్బు లేదు, చచ్చిపోతే చచ్చిపోతాం, చంపేస్తే చంపేది, కానీ ఏదైనా మంచి పని చేసి చచ్చిపోవాలనుకుంటున్నాం. ఏం పని చెప్పండి? ఎంతకాలం బతుకుతాం? నేను హాయిగా మంచి బట్టలు వేసుకొని ఆస్తి కలిగి ఉండి చనిపోవాలనుకోట్లా. దేవుని కొరకు ఒక మంచి పని చేసి, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ రోజు నుండి ఈ రోజు వరకు డబ్బు పెట్టి సత్యాన్ని మార్చేసే వాళ్ళు ఉన్నారు. మనలో కూడా చాలామంది డబ్బు వచ్చినాక సత్యాన్ని వదిలిపెట్టి లోకానికి దాసులైపోయిన వారు ఉన్నారు. అలా ఉండకుండగా మనందరము ఈ పునరుత్థాన దినమున పునరుత్థాన మహిమతో నింపబడుదుముగాక. పునరుత్థానం అంటే తిరిగి లేచుట. ఏం లేచుట? ఒకడంటాడు ఈస్టర్ బైబిల్లో ఉందారే పిచ్చి మొహమోడా, ఈస్టర్ బైబిల్లో లేదు, కానీ యేసయ్య పుట్టినది బైబిల్లో ఉంది, యేసయ్య పెరిగింది బైబిల్లో ఉంది, యేసయ్య శిలువలో మరణించింది బైబిల్లో ఉంది, యేసయ్య మరణము గెలిచి తిరిగి లేచింది బైబిల్లో ఉంది. ఉందా లేదా? దాన్ని ఏదో పెట్టి చేస్తున్నాం. కాబట్టి ఏదో పిచ్చ పిచ్చగా మనం ఆలోచన చేయొద్దు. మనమేమీ అన్యాయం చేయటం లేదు, మనమేం మోసం చేయటం లేదు. రోజు లేదు, యూదులలో రోజు ఏం చేయలేదు. ఎందుకంటే పూజించబడటానికి ఆయన ఇష్టపడడు, ఆరాధించబడడానికి ఇష్టపడతాడు. పూజించడం ఆరాధించడం ఏంటి తేడా తెలుసా? పూజించడానికి మనసుతో సంబంధం లేదు. కొబ్బరికాయ, ధూపము, దీపము, నైవేద్యము, ఏమంటారు, కానుక ఉంటే చాలు, పూజ అయిపోతుంది. కానీ ఆరాధనకి ఇవేమీ లేకపోయినా పూర్ణ హృదయము, పూర్ణ మనసు, పూర్ణ బలము కావాలి. దేవుని స్తోత్రం. నన్ను పూజించమని చెప్పలా, నన్ను మనమందరం ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు సమాధులతోటి మేము చెప్పేది అనౌన్స్ చేసింది, అక్కడ పూజ చేయమని చెప్పలా. ఓ ఎలిగిస్తారు మా పిచ్చమోకాలు. ఎలిగించడం పూజ. మా తండ్రి గారి సమాధికి మా వాళ్ళందరూ ఇక్కడ కట్టినట్టు కొన్ని ఇచ్చారు, అక్కడ పెట్టాం. దాన్ని ఏంటో తెలుసా? ఈ సమాధి ఒక రోజున తిరిగి తెరవబడుతుంది. ఇప్పుడు ప్రథమ ఫలం యేసయ్య లేచారు, రేపటి రోజున ఈ సమాధి కూడా తెరవబడుతుందనే నిరీక్షణతో దాన్ని భావించడం తప్ప, లోకానికి చెప్పడం తప్ప, అక్కడ పూజ చేసి దాన్ని ఏదో చేసి ఇది చేయడానికి కాదు. దేవుని స్తోత్రం. ఒక నిరీక్షణ భద్రపరిచాం. యేసయ్య వస్తాడు,
ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. ఆ రోజున సమాధులు ఉన్న వారందరూ తిరిగి ఆ భద్రత నిశ్చుచు యేసయ్య లేచిన ఆరాధనను గుర్తు చేసుకుని ఈ సమాధిని ఏం చేస్తున్నామంటే పూజించటం లేదు కానీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పునరుద్ధానము ద్వారా మరణము మరణించింది. ఏం మరణించింది? మరణం మరణించింది. అవునా? మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా, ఇదిగో ఆయన పునరుద్ధానాన్ని ఆపడానికి ఏం చేశారు? పేద వస్త్రాలు చుట్టబడ్డాయి, బండ బిగించబడింది, సంకెళ్ళు వేశారు. ఇదిగో సైనికులు కావలి ఉన్నారు. ఎవరేమైనా ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను, అందు వేసిన ముద్ర కావలి నిలచున్న దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిలచున్న దైవసుతుని ముందు. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానమైన కాడి నుండి జరిగిన కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో లైన్గా చెప్తాను, ఒకే చోట ఉండదు, రాసుకోండి. మొదటిగా మత్తయి సువార్త 28:2 ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము. ఆధారం ఇప్పటికి ఉంది యెరూషలేములో. రెండవది మత్తయి సువార్త 28:1, మార్కు 16:1-2, లూకా సువార్త 24:10-11 ఆదివారము తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు, హోసన్నయు మరి కొంతమంది స్త్రీలు సమాధి వద్దకు వచ్చిరి. మూడవది మనం చూస్తూ ఉంటే యోహాను సువార్త 20:1-3 మగ్దలేనే మరియయు సమాధి వద్దకు వచ్చి రాయి పొర్లింపబడి ఉండుట చూచి తిరిగి వెనక్కి వెళ్ళి పేతురుకు మరొక శిష్యునికి ప్రభువును ఎత్తుకొని పోయారని చెప్పింది. ఏం చేసింది? ఆవిడ వెళ్ళిపోయి వెనకాల నుండి చెప్పింది. కానీ వీళ్ళు మిగతా స్త్రీలు ఏం చేస్తున్నారు? యేసయ్య లూకా 24:3 మిగతా స్త్రీలు ఏం చేస్తున్నారు? సమాధి దగ్గర ఉండి యేసయ్యను వెతుకుచూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? యేసయ్యను వెతుకుచున్న 4వ పాయింట్, స్త్రీలకు దేవుని దూత ఏమైంది? కనబడి మాట్లాడుతుంది. ఏమని? మత్తయి సువార్త 28:4-7 మార్కు సువార్త 16:2-8 లూకా సువార్త 24:1-8 ఇదిగో వెదుకుచున్న స్త్రీలతో ఏం మాట్లాడింది? దేవుని దూత మాట్లాడిన తర్వాత ఇదిగో మగ్దలేనే మరియ వెళ్ళిపోయింది కదా శిష్యుల దగ్గరికి. ఇప్పుడు మత్తయి సువార్త 28:8 ఇదిగో యేసయ్య శిష్యులు కూడా సమాధి దగ్గరకు బయలుదేరి వచ్చారు. 6వ పాయింట్ యోహాను సువార్త 20:3-10 లూకా 24:12 పేతురును మగ్దలేనే మరియ చెప్పిన సంగతి విని సమాధి దగ్గరికి వచ్చి చూశారు. అప్పుడు చూచిన తర్వాత మగ్దలేనే మరియ ఏం చేసింది? వారితోనేమో దేవుని దూతలు చెప్పాయి. ఏమని? సజీవుడైన వారిని. మగ్దలేనే మరియ ఏం చేసింది?
ఖాళీ సమాధి చూడంగానే ఎక్కడికి పరిగెత్తింది? శిష్యుల దగ్గరికి. స్త్రీలందరూ ఏం చేశారు? పరిగెత్తల, సమాధి దగ్గర ఉండి ఎతుకుతున్నారు. ఎతుకుతున్న వారితో దేవుని దూత ఏం చెప్పింది? మీరు సజీవుడైన వారిని. ఇప్పుడు వీళ్ళేమో దేవుడు సజీవుడు, మగ్దలేని మరి అక్కడ లేదు కదా. దేవుని దూతలు చెప్పినప్పుడు పేతురు గారిని తీసుకొని వచ్చింది. వచ్చినాక పేతురు చూచాడు, వెళ్ళిపోయాడు. ఈమె మాత్రం ఏం చేస్తుందంటే సమాధి దగ్గర ఉండి ఏడుస్తుంది. ఏం చేస్తుంది? అయ్యో, నా యేసయ్యను ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఈ రోజున కూడా చాలామంది ఇదే. యోహాను సువార్త 20:11 ఏడ్చుచు ఉంది. ఏడ్చుచున్న ఆమె దగ్గరికి యేసయ్య మొదటిసారిగా కనిపించి, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? దేవుని స్తోత్రం. ఇదిగో నువ్వేడవడం ఆపి నేను లేచి ఉన్నాను అని చెప్పి శిష్యులకి ఏం చేయమన్నాడు? చెప్పమని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెమో యేసయ్య లేచాడని చెప్తుంటే ఈలోపు మనం ఇందాక చూసుకున్నాం కదా, ఈ సైనికులు వెళ్ళి మతాధికారులతో చెప్తే వాళ్ళు ఏం చెప్పారు? డబ్బిచ్చి ఇదిగో ఆయన శిష్యులు ఏం చేశారు? ఎత్తికెళ్ళిపోయారు. ఏమైపోయారు? అయితే కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఏం చేయలేదు? కానీ మగ్దలేని మరియే ఏం చేసింది? యోహాను సువార్త 20:18 యేసయ్య బ్రతికి ఉన్నాడని మళ్ళీ వెళ్ళి, లేడని చెప్పింది. ఇప్పుడు ఏం చెప్తుంది? బ్రతికి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అప్పుడు లూకా సువార్త 24:34 ఈసారి ఎవరికి కనపడ్డాడంటే పేతురుకు కనపడ్డాడు. ఇది 3వ ప్రత్యక్షత. తర్వాత మనం చూస్తున్నప్పుడు ఇదిగో అమ్మాయి గ్రామానికి వెళుతున్న 2 వ్యక్తులకు దేవుడు కనబడినట్లు లూకా సువార్త 24 మనం చూస్తాం. ఆ తర్వాత యోహాను సువార్త 20:19 చూస్తున్నప్పుడు 10 మంది శిష్యులకు ఏం చేశారు? ఆయన కనపడ్డాడు. అప్పుడు తోమా లేడు. ఎవరు లేరు? తర్వాత మళ్ళీ 8 రోజుల తర్వాత తోమా ఉండగా శిష్యులకు రెండోసారి కనపడ్డాడు. తర్వాత యోహాను సువార్త 21 ఆయన మరలా సముద్ర తీరమున కనబడి పేతురుతో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. ఆఖరిగా ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అనేకులు అక్కడ వ్రాయబడుతున్న 500 మందికి పైగా ఉన్నప్పుడు ఆయన మరొక్కసారి వారికి ఏమయ్యాడు? కనబడ్డాడు. దేవుని స్తోత్రం. ఏమండి, యేసుక్రీస్తు పునరుద్ధానం ఏదో ఒకరు మాట కాదు. ముందు మగ్దలేని మరియకు కనబడ్డాడు, మళ్ళీ రెండోసారి మరి కనబడ్డాడు, తర్వాత పేతురు గారికి కనబడ్డాడు, మళ్ళీ శిష్యులకు కనబడ్డాడు, మళ్ళీ రెండోసారి 8 మంది శిష్యులు ఉండగా కనబడ్డాడు, మళ్ళీ సముద్ర తీరమున కనబడ్డాడు, మళ్ళీ అమ్మాయి గ్రామంలో కనబడ్డాడు, తర్వాత 500 మంది పైగా ఉన్నప్పుడు ఆయన కనబడ్డాడు. ఆఖరిగా లూకా సువార్త 24 మనం చూస్తున్నప్పుడు అనేకులు చూస్తుండగా ఎంతమంది అండి? ఆయన ఏమయ్యాడు? పరలోకానికి ఆరోహణమయ్యాడు. దేవుని స్తోత్రం. ఇంచుమించు ఆయన 40 రోజులు, ఎన్ని రోజులు? భూమి మీద 12 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపో. మరి మనం బైబిల్ చదువుతున్నాం కానీ వింటున్నామా? గ్రహిస్తూ ఉన్నామా? అందుకనే కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనము 20, 21, 22 వచనాలను పౌలు గారు చెప్తాడు. దేవుడు క్రీస్తును లేపెనని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పిచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులుగా ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మృతులలో నుండి క్రీస్తు లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను, మనుషుని ద్వారానే పునరుద్ధానము కలిగాను.
ఆదాము నందు అందరూ ఎలాగూ చనిపోతున్నారు, అలాగే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుతున్నారు. దేవుని స్తోత్రం. ఇలాగూ 40 దినాలలో 12 సార్లు ఆయన ప్రత్యక్షమై, ఏమండి యేసయ్య లేపబడలేదు అనడానికి ఏదో ఎవరో ఒకరు కాదు, 12 సార్లు ఆయన ఏమయ్యాడు, భూమి మీద ఏమయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు. ఏదో కలలో చూడలేదు. మరియ కలలో చూచిందా? శిష్యులు కలలో చూచారా? అమ్మాయి గ్రామస్తులు కలలో చూచారా? ఇదిగో ఆ గలిలయ మనుషులు కలలో చూచారా? కలలో చూడాల, వారు ప్రత్యక్షంగా చూచారు. కాబట్టి ఇదిగో ఆయనను చూచిన కొందరు ఆనందించారు, కొందరు అనుమానించారు, కొందరు విడ్డూరంగా విచిత్రంగా మాట్లాడుకున్నారు, కొంతమంది ఇది నిజమా అనుకున్నారు. ఇప్పుడు మనలో కూడా ఈ 4 రకాల వాళ్ళు ఉన్నారు. కొందరికి ఈస్టర్ ఆనందం. దేనికి ఆనందం? కొత్త యవనస్తులకి ఎందుకు ఆనందం? మనకి 2 పండగలు, ఒకటి క్రిస్మస్ జనవరి పక్కనే కదా, తర్వాత ఈస్టర్. మిగతా మనకి ఆ పండగలకి ఏమొచ్చినాయి చెప్పండి? ఈ ఆనందం కాదు, ఆయన లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొందరు ఏం చేశారు? ఆనందించారు. కొందరేమో అనుమానించారు. కొందరేమో సందేహించారు. కొందరేమో ఇది నిజము, వాస్తవము అని నమ్మారు. దేవుని స్తోత్రం. ఎక్కడెక్కడ వారు సందేహించారో, ఎక్కడెక్కడ మౌనంగా ఉన్నారో కొన్ని మాటలు మనం చూద్దాం. మొదటిగా ఆయనను చూచి ఆయనకు మ్రొక్కారు కానీ, ఏంటి? ఆయనను చూచి పునరుద్ధారుడైన యేసయ్యను చూచి మ్రొక్కారు కానీ సందేహించారు. ఏం చేశారు? చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని ఏం చేశారు? ఇక్కడ 2 గుంపులు ఉన్నారు. చూచారు అందరూ, మ్రొక్కారు. చూచారు, మ్రొక్కారు, కానీ ఏమయ్యారు? ఇప్పుడు మనం కూడా చచ్చినాక బతుకుతామా, పరలోకం ఉందా లేదా, ఇంకా కొంతమందికి అనుమానం. ఎందుకు అనుమానమో తెలుసా? మనకు నచ్చిన పాపం చేయాలనుకున్నప్పుడు మనందరికీ దేవుడు నిజంగా ఉన్నాడా, పరలోకం ఉందా, ఎవడు చూసి వచ్చాడు, సందేహం అవుతుందా రాదా? ఇంకా చాలామంది ఉన్నారు. అందుకనే ఫోటో ఉంటే పాడు పని చేయరు, మందిరం ఉంటే, పాస్టర్ గారు ఉంటే చెడు మాట్లాడుకోరు. పాస్టర్ గారు లేరా, మందిరం కాదా, తెలిసిన వాళ్ళు 4 ఉన్నామా, ఈకిలింతలు వస్తాయి, వేళాకాలాలు వస్తాయి, నవ్వులాట్లు వస్తాయి. అంతెందుకు, మందిరంలోనే ఆ పొట్టిది చూసావా, ఆ పక్కది చూసావా, ఆ పళ్ళెత్తు అంటలేదా? ఎక్కడ? ఇంటికాడ సంగతి ఏమో కానీ మందిరంలోనే వీళ్ళెవరు చూస్తారు, మొక్కుతారు. అమ్మో, మాటల ప్రార్థన, మొక్కుతారు కానీ ఏం చేస్తారు? సందేహిస్తారు. ఏం చేస్తారు? ఈరోజు నువ్వెలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? లూకా సువార్త 24వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తున్నప్పుడు యేసు సజీవముగా, చూడండి లూకా సువార్త 24:16, అయితే వారు ఆయనను ఏమండి? ఎవరు? శిష్యులే, చూచిన వాళ్ళే. ఇప్పుడు ఆయన ఏం చేయట్లేదంట. ఇప్పుడు మనలో కాడ చాలా మంది గుర్తుపట్టలేం మన దేవుడు ఎవరు. మనకి గుర్తుంటే ఒళ్ళు దగ్గర ఉంటుంది.
మీకు సంగతి తెలుసా, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండంటే సీసీ కెమెరా ఉన్న దగ్గర ఎవడు ఏ తప్పు చేయడు. చేస్తాడా? ఇప్పుడు ఈ సీసీ కెమెరా ఎంతవరకు చూస్తుంది? ఆ సీసీ కెమెరా ఏం చేస్తుంది? నా ప్రాణాత్మ కీళ్ళ మట్టుకు దూరవలసినంత లోతుకి ఏమైపోద్దంట చెప్పండి, ఏమైపోద్ది? ఇప్పుడు చూడండి, కొన్ని ఉన్నాయి. ఎక్స్రే ఎముకలు మాత్రమే చూపిస్తుంది, సిటీ స్కాన్ కండరాలను మాత్రమే చూస్తుంది, ఎంఆర్ఐ స్కాన్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎంఆర్ఐ స్కాన్ ఏం చేస్తుంది? నరాలు నాడి వ్యవస్థనంతా ఏం చేస్తుంది? స్కాన్ చేస్తుంది. ఇప్పుడు దానికంటే ఇంకా ఒక స్కాన్ వచ్చేసింది, అది విజయవాడలో మాత్రమే ఉంది. ఇదేం చేస్తుందంట, మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ లోపము క్యాన్సర్ రాబోతున్న విషయాన్ని ముందే చెప్పేద్దంట. ఏం చెప్పేది? ఈ స్కాన్లు ఎలాగైతే మరి దేవుని స్కాన్, ఆయన కన్నులకు మరుగైనదేది? ఆ సీ కెమెరా ఎప్పుడెప్పుడు చూస్తుంది? అది మనకు తెలుసుంటే మనం ఒళ్ళు ఎంత దగ్గర ఎట్టుకుంటామా చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు చూచారు, మ్రొక్కారు, కానీ ఏం చేశారు? సందేహించారు. రెండో గుంపు చూచారు కానీ ఏమి ఇతరులకు చెప్పలేదు. ఏం చేశారు? మార్కు సువార్త 16:8 వారు బయటికి వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీయు. ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఒకటే సందేహించే వాళ్ళు అయితే, రెండో వాళ్ళు ఎవరో తెలుసా? భయపడేవాళ్ళు. మనలో కొంతమంది ఉన్నారు, యేసయ్య గురించి చెప్పాలంటే భయం. ఏమనుకుంటారు మా కులస్తులు, మా ఇంటోళ్ళు, మా ఈదోళ్ళు యేసయ్యను గురించి చెప్పడానికి ఏమవుతున్నారు చెప్పండి? ఇప్పుడు మా పాస్టర్లందరూ భయపడుతున్నారు చాలామంది. ప్రవీణ్ గారి గురించి రోడ్డు మీదకి వస్తే ఏ పోలీసు వాడు ఏం చేస్తాడు? మొన్న మేము ఫైర్ ఆఫీస్ సెంటర్లో ధర్నా చేసాం. ఆయన చనిపోయినండి రాజమండ్రి. తర్వాత అక్కడ నా పేరు ఉంది, ఇక్కడ నా పేరు ఉంది. ఎప్పుడు వెంటనే డిఎస్పి గారి నోటిఫికేషన్ ఎవరెవరు వచ్చారు, ఏమేమి స్లోగన్ అన్నీ. ఇప్పుడు దాని గురించి చాలామంది ఏం చేయట్లా, చట్టాలకు భయపడి తప్పు చేస్తే భయపడాలి. దేవుని గురించి మనం భయపడాల్సిన పని లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఏం చేశారు? భయపడ్డారు. ఈ రోజున చాలా మంది ఏమైతున్నారు? భయపడి చెప్పవలసిన దేవుని యొక్క సత్యమును, నా దేవుడు సజీవుడు, నా దేవుడు మరణము గెలిచి తిరిగి లేచినవాడు, నా దేవుడు మరణించి తిరిగి లేచినట్లుగా నేను లేపబడతాను, ఆ నిరీక్షణ నీకుందా అని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఇవాళ ఎంతమంది వచ్చాం, విన్నాం, భోజనం చేస్తాం, వెళ్ళిపోతాం, అయిపోయింది. చేస్తుంది. మళ్ళీ జనవరి, మళ్ళీ మార్చి రావాలి, మళ్ళీ ఏంటి 40 రోజుల ఉపవాసం, మళ్ళీ గుడ్ ఫ్రైడే, మళ్ళీ ఈస్టర్ రావడం గొప్ప కాదు, పునరుద్ధాన శక్తి నీలోనికి రావాలి. దేవుని స్తోత్ర. చెరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా.
హల్లెలూయా. ఒకటి, వారు ఏం చేశారు? సందేహం, అనుమానం. రెండోది ఏంటి? రెండో గుంపు ఎవరు? భయపడు. ఈ రోజు చెప్పడానికి వెళ్తున్నారు, యేసయ్య గురించి చెప్తాను, పనికి దాని గురించి చెప్తారు. ఇంకొంతమంది వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు. ఎవరి గురించి? ఎవరి గురించి చెప్పాలి? మొన్న ఒక ఆవిడకి పొరపాటున టైం ఇచ్చా, అమ్మా నాకు కొంచెం నీరసంగా. ఆవిడ లేచి, నేను 4ంటికి లేస్తాను, నేను 3ంటికి లేస్తాను, నేను వంట ఇంటికి చేసుకుంటాను. ఎవరి గురించి చెప్పాలి? మీరు ఎన్నింటికి లేస్తారు? ఎవరి గురించి చెప్పాలి? ఎవరి గురించి చెప్పాలి? ఈ రోజున అందుకేనేనండి లోకానికి మనం అంటే ఇష్టం లేదు. యేసయ్య అంటే ఇష్టమే. చెప్పేదొకటి, చేసేదొకటి. మా దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నాం, కానీ మనం మాత్రం ఆయన చెప్పాడు, చేశాడు. మనము చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు యేసును సమాధి రాయి పొర్లింపబడ్డం చూచారు, ఖాళీ సమాధి చూచారు, లోపల దేవుని దూతను చూచారు, తిరిగి లేచాడని విన్నారు. కానీ చెప్పడానికి ఏమయ్యారు? భయం ఏం చేసిందో తెలిసి వారి నోరు మూసేసింది. ఏం చేసింది? రెండోది, వారిని పారిపోయేలా చేసింది. మూడోది, వారికి వణుకు పుట్టేసింది. మా వాళ్ళు మొన్న లేచారు. దేవుని స్తోత్రం. మొదట నేనంటా, నాకంటే మీరు గొప్ప ధన్యులు. నేను వారం రోజులు ప్రిపేర్ అయ్యి, ఎన్ని రోజులు? నేను మొట్టమొదటి ఇందిరా కాలనీలో ఒక సువార్త కూడికలో వాక్యం చెప్పినప్పుడు వారం రోజులు ఏమయ్యాను? ప్రిపేర్ అయ్యి ఎంత రాసుకొని ఇన్ని మాటలు చెప్పేదానికి మొత్తం స్నానం అయిపోయింది. భయపడద్దు. మనం మాట్లాడితే, నిలవబడితే దేవుడు మన నోరు తెరుస్తాడు. దేవుని స్తోత్రం. తెరిచేవాడు ఎవరు? ఎవరు? నీ నోరు తెరువు, నీ నోటిలో నా మాటలు ఉంచుతానన్నాడు. ఎవరు అంటారు? నువ్వు బాగా చెప్పలా. ఏళ్ళకి ఏమండి? యేసయ్య చెప్పినప్పుడు సుంకరులకి పాపులకి నచ్చే. ఎవరికి నచ్చలా? పరిశీలన ఎవరో తెలుసా? సీనియర్ భక్తులకి నచ్చలా. ఏ భక్తులకి? బైబిల్ బాగా చదివే వాళ్ళకి నచ్చలా. మీకు అందరికి ఒక మాట చెప్తా, సమయం వచ్చింది. ఒక రోజునంటూ ఒక ప్రసంగికుడంట ఒక పెద్ద బహిరంగ సభకి ఏమయ్యాడు? పిలువబడ్డాడు. హలో, బాగున్నారా? పిలువబడ్డాడు. ఆయన బయలుదేరి దగ్గర నుండి ఆయనకి తెలియని రీతిగా నిషత్తు వచ్చేసి దారిలో మోషన్స్ అయిపోయి మనిషి ఏమైపోయాడు? పిలిచిన వారు హోటల్ రూమ్ ఇచ్చారు, అది చేశారు, ఇది చేశారు. కానీ మనోడికి ఏం రావట్లా, నిలబడ్డానికి ఒకటి రావట్లా. ఆఖరికి ఎలాగలాగా వచ్చాడు. కానీ చెప్పాడంట అక్కడికి, అయ్యా నేను చెప్పలేను అంటే, అయ్యా మీరు చెప్పకపోయినా పర్వాలేదు, కనబడితే. కొంతమంది ఉన్నారు కనబడి జనాల. సరే నేను వచ్చి కూర్చుంటాను. మా డ్రైవర్ చాలాసార్లు నా వాక్యం విన్నాడు కదా, అతడు ఎప్పుడు చూసిన ఫోన్లో నా వాక్యం ఏం చేస్తుంటాడు? ఈరోజు మా డ్రైవర్ చెప్తాడు అని చెప్పి డ్రైవర్ గారికి ఈయన ఏం చెప్పాడంట, నువ్వు ఇలా చెప్పాలి, ఇది రాసుకో, ఇది రాసుకో, ఇది రాసుకో అని చెప్పాడంట. చీర డ్రైవర్ గారు నిలిచేదాడికి ఆ ప్రసంగికుడు రాసి ఇచ్చిన ప్రసంగం లేదు. ఈయన మాట్లాడుతుంటే వెనకాల ఉన్న పాస్టర్కి ఏం చేసిందంట, వీడికి నేనేం చెప్పాను, అందుకని డ్రైవర్ గాడిని తీసుకొచ్చి వాకింగ్ చెప్పమంటే నా పరువు తీసేస్తున్నాడు. నేను చెప్పిందంటే
నేను రాసింది అంటే ఈయన చెప్పేది. మీటింగ్ అయ్యే లోపు పాస్టర్ గారికి నీరసం కాస్త ఏమైపోయిందో తెలుసా? గుండె మంట ఎక్కువైపోయింది. ఆ రాత్రి వాక్యం ముగించిన తర్వాత ఆయన అన్నాడంట, ఈ రోజున ఎంతమంది యేసును అంగీకరిస్తున్నారంటే సభలో ఉన్న వారందరూ చేతులెత్తి బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడ్డారంట. దేవునికి స్తోత్రం. అంటే ప్రసంగీకుడు ప్రసంగం వేరు, దేవుడు మాట్లాడుకోవాలనుకున్నది వేరు. అందుకనే నోట్స్ నేర్చుకోండి. నిలబడినాక కొంచెం దేవుడు ఏం చేస్తాడు, మనల్ని ఆయన స్వాధీనం తీసేసుకుంటాడు. చాలాసార్లు నేను ఇంత తయారు చేస్తాను ట్యాబ్ నా ఫోన్లో. ఓసారి ఏమైపోద్ది, అసలు ఇప్పుడు నేను చెప్పేది లేదు, కానీ ఏమైంది, దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. చెప్పిన వారు ఏం చేయండి, మళ్ళీ 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 అవకాశం దొరికినప్పుడల్లా చెప్పడానికి నోరు తెరవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తాను, మన సంఘములో ఉన్న వారందరూ వాక్యము బోధించే వారిగా మారిపోవుదురుగాక. నేను ఒక్కడనే ఉండాలి, ఎవ్వరు వద్దనుకునే వాళ్ళందరూ పారిపోవుదురుగాక. గట్టిగా చెప్పండి. ఎందాకున్నది లేదు, ఒక్కడు ఉండకూడదు, అందరం ఉండాలి. అందరం యేసయ్య గురించి చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎలాంటి కష్టాలు వచ్చినా ఆయన పునరుద్ధరణ శక్తి నువ్వేం చేయి చెప్పు. దేవుని స్తోత్రం. ఏం చెప్పక్కర్లా, నా యేసయ్య నన్ను ఏం చేశాడో తెలుసా, ఎలాంటి పరిస్థితి తెలుసా, నా బ్రతుకులో ఏమి లేదు, కానీ యేసయ్య నా బ్రతుకుకి ఏమి ఇచ్చాడు చాలు. నువ్వు పాస్టర్ గారిలా థియాలజీ ఏం చెప్పక్కర్లా. విశ్వాసికి వాక్యం కావాలి, అవిశ్వాసికి అంటే అన్యునికి ఏం కావాలి తెలుసా, సాక్ష్యం కావాలి. ఏం కావాలి? విశ్వాసికి ఏం కావాలి, అన్యునికి ఏం కావాలి? ఎస్, నీ సాక్ష్యం. భయపడద్దు. దేవుని స్తోత్రం. 1 విన్నారు సందేహించారు, 2 చూచారు భయపడ్డారు, 3వది విన్నవారు ఏం చేయలేదంటే నమ్మలేదు. ఏం చేయలేదు? మార్కు సువార్త 16:11. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని. ఎవరిలో? శిష్యులు. ఎవరు? మగ్దలేని మరియ వెళ్ళి, అయ్యా నేను ఆయన చూచానయ్యా, ఆయన సజీవుడై ఆయన చెప్పినట్లుగా తిరిగి లేచాడా అంటే, ఆ అమ్మ విన్నారు, వాళ్ళు భలే విన్నారు, భలే చప్పట్లు కొట్టేస్తారు, భలే చేతులు ఎత్తేస్తారు, విన్నారు. కానీ ఏమైపోయింది? నమ్మలేదంట. ఏం చేయలేదు? 3వ గుంపు ఎవరు? 1 అనుమానం గుంపు. యేసయ్య నామములో నీ అనుమానము గట్టిగానండి. దేవుని స్తోత్రం. 2వ గుంపు ఎవరు? యేసు నామములో నీ భయము పోవునుగాక. 3వది ఎవరు? యేసయ్య నామములో నీకు నమ్మకము కుదురునుగాక. దేనికి నమ్మకం? యేసయ్య లేచాడు, నేను ఆయనను గురించి ప్రకటించాలి. దుఃఖపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఇదిగో చూచిన ఆమె వచ్చి ఏం చేస్తుంది? ఆయన లేచాడని చెప్తే వారు ఏం చేయటం లేదంట. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు? నమ్మని వారు ఏమైపోయారు తెలుసా? గద్దింపబడ్డారు. ఏమయ్యారు? చూడండి, మార్కు సువార్త 16:4 ఏమనండి. మార్కు సువార్త 16. ఏంటండి? ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ లేడు.
మీరు ఎక్కడ ఎదుగుతున్నారు? సమాధిలో ఎదగబాకండి. సమాధి అంటే ఏంటి? చచ్చిన స్థితి ఏంటండి? లోకంలో ఎదగొద్దు, ఆచారాల్లో వెతకొద్దు, ఆత్మీయతలో వెతకండి. దేవుని స్తోత్రం. 3 రోజులు ఉపవాసం ఉంటాం. నోరు మారదు, చూపు మారదు, నడక మారదు, టీవీ మారదు, ఏమీ మారదు. 3 రోజులు ఉపవాసం ఉన్నాం. ఏమి లాభం? మారాలంటే ఏం చేయాలి? ఆచారం కాదు, నీ మనస్సు మారాలి. దేవుని స్తోత్రం. నిజమా ఉపవాసం దేనికి రావాలి? ముందు మనసుకు రావాలి. దేనికి రావాలి? చూడాల్సినవి ఆపేయాలి, మాట్లాడాల్సినవి ఆపేయాలి, ఆలోచించాల్సినవి ఆపేయాలి. ఇప్పుడు దేవుని కృపను పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మని వారు ఏమయ్యారు? గద్దింపబడ్డారు. అందుకనే మార్కు 16:16 అంటాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఏమి విధింపబడింది? నమ్మితే ఏమవుతుంది? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకపోతే గద్దింపు వస్తుంది, శిక్ష వస్తుంది. నమ్మితే నీ ద్వారా ఏమవుతుంది? ఆశీర్వాదం. దెయ్యాలు వెళ్ళగొడతావు, రోగాలు మారిపోతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఇదిగో నీవు దేవునికి మహిమకరంగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 24:25. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఎవరితో చెప్తున్నాడు? యమ్మాయి గ్రామంలో ఆ ఇద్దరితో నడుచుకుంటూ వెళ్ళారు. వారు ఒకరితో ఒకరు లేఖనాల గురించి ఏం చేస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున బైబిల్ చదువుతారు, బైబిల్ వింటారు, బైబిల్ని తెలుసుకుంటారు, కానీ వారు బైబిల్లో ఉన్న సంగతులను ఏం చేయరు. అందుకే నువ్వు ప్రార్థన చేయాల్సింది, దేవా బైబిల్ని చదవడమే కాదు, బైబిల్ని వినడమే కాదు, బైబిల్ని చూడడమే కాదు, బైబిల్ని నేర్చుకోవడమే కాదు, బైబిల్లో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను నేను గ్రహించున్నట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను అడుగు, గ్రహింపలేని గొప్ప సంగతులను నేను నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పులు అన్నాడు అనుకో, చెప్పులు ఎన్ని రకాలు, బాట ఎలా ఉంటుంది, కరోనా అక్కడ ఏం చెప్పులు అన్నాడు ఆయన? సమాధానం అనే సిద్ధ మనసు అనే జోడు అన్నాడు. మనం దేని గురించి చెప్పాలి? సమాధానం మానేశారు, చెప్పుల గురించి మొదలెట్టారు. ఒక చెప్పు ఎంత ఎత్తు ఉంటుంది, ఒక చెప్పు ఎంత ఉంటుంది, ఒక చెప్పు ఆ కంపెనీ చెప్పుని దీంతో తయారు చేస్తే చెప్పు గురించా? మీ చెప్పులు మోకాలు తగలట్ట. మళ్ళీ దీనికి ఒక మర్మం. నేను ఎప్పుడు చెప్తా, ఎవరైనా వాక్యం చెప్పినప్పుడు మార్కు వేయొద్దు. దేవుడు ఎవరితో ఎలా ఎందుకు మాట్లాడతాడో తెలియదు. వినేవారందరూ ఆయన పిల్లలు. వినేవారందరూ ఎవరికి ఏది కావాలో ఆయన వారిలో నుండి ఏం చేస్తాడు? ఆయన మాట్లాడుతూ నేనెవరిని మార్కులు వేయడానికి? ఎలాగైతే బాగుండు, అలాగైతే బాగుండు, ఎలాగైతే బాగుండు. వాడుకునేది, ఉపయోగించేది, నిలవబెట్టేది అన్నీ ఎవరు? నువ్వు మనిషివి, నీ ఆత్మతో ఆలోచన చేస్తున్నావు. ఆయన దేవుడు అందరి హృదయములు ఎరిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి? గ్రహించి వారితో నడిచాడు, వారితో మాట్లాడాడు, కానీ ఆయన ఏం చేయలేదు? గుర్తించలేదు. ఏం చేయలేదు? అప్పుడు ఆయన వెళ్ళిపోయినాక అయ్యో అంటున్నారు. చదివారు కానీ ప్రవక్తలు చెప్పిన ప్రవక్తలు ఏం చెప్పారు? ఆయనను కొడతారు, ఆయనను చంపుతారు, కానీ దేవుడు ఆయనను ఏం చేస్తాడు? 3వ దినాన్న. దేవుని స్తోత్రం.
మరి నమ్మాలిగా, నమ్మాలా? ఒకటి చెప్పండి, విన్నారు కానీ సందేహించారు. 2, విన్నారు కానీ భయపడ్డారు. 3, విన్నారు కానీ గ్రహింపలేదు, నమ్మలేదు. 4వది విన్నారు కానీ వాడు ఏం చేయలేదు, ఎరిగి గ్రహించని మందమతులు. ఏ మతులు? మతి ఏమైపోయింది? మనకన్నిటి చోట్ల బాగా పనిచేస్తుంది మతి, కానీ ఎక్కడ పనిచేయదు. మనకి ఎక్కడ పని చేసినా పని చేయమని ఎక్కడ పని చేయాలి? ఈ లోకంలో ఏదైనా చేయి, దేనివల్ల ఉపయోగం ఉండదు. కానీ దేవుని కొరకు జీవించు, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సమాధి గెలిచి తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. లేచింది విన్నావు, సందేహించొద్దు, వెళ్ళి చెప్పు. లేచింది విన్నావు, భయపడొద్దు, వెళ్ళి చెప్పు. లేచింది విన్నావు, నమ్మిక ఉంచు. ఏముంచు? ఎవరి మీద? వెళ్ళి ఏం చేయి? దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి. దేవుని స్తోత్రం. నా వల్ల కాదు అనొద్దు. చేసేది నీవు కాదు, చేసేది దేవుడు. ఆమేనండ్రే. నిన్ను చేయించుకునేది ఎవరు? నిన్ను వాడుకునేది ఎవరు? నిన్ను ఉపయోగించుకునేది ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వది విన్నారు కానీ గ్రహించండి. మందమతి. వద్దు. దేవుని గురించి చూడండి, మీకు అవకాశం దొరికింది, లేచారు. నాకెప్పుడు చప్పట్లు కొట్టలేదు, దుంపలు తెగ నాకు కుళ్ళు వచ్చేసింది. గంటలు ప్రసంగం చేస్తాను, ఎవరు చప్పట్లు కొట్టలేదు. ఎప్పుడు దిగిపోతావా అని చెప్తారు. మీకేం చేశారు? దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే చప్పట్లు కొట్టారని, కొడతారని ఇప్పుడు కొట్టిన చేతులే రేపు పొద్దున మనుషులు నమ్మదు, కానీ ఎవరిని నమ్మము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింపా. ఎంత భాగ్యము నీకిదివి, నా యేసుని వెంబడింపా. ఎంత భాగ్యము నీకిదివి.
నా కొరకు మరణించి నా కొరకు తిరిగి లేచిన నా దేవా, మరణ భయమును నాకు తీసివేశావయ్యా. మరణం అంటే గొప్ప మేలుగా నా జీవితానికి మార్చావు నాయనా. కాబట్టి నేను మరణము కొరకు భయపడకుండగా నీ కొరకు జీవించి నీ కొరకు మరణించే కృప నాకు దయచేయి. విన్నారు గాని అయ్యా, వారు విన్నారు గాని నాయన వారు సందేహించారు నాయన. మేము అలాంటి సందేహం మాలో లేకుండా, అనుమానం మాలో లేకుండా, అపనమ్మకం మాలో లేకుండా నీవు లేచా ప్రథమ ఫలముగా మీ యందు మేముంటే లేపబడతామనే నమ్మిక మాకు దయచేయి. వారు విన్నారు గాని వారు భయపడ్డారు నాయన. భయపడ్డారయ్యా. పరిస్థితులకు, మనుషులకు, అధికారాలకు, చట్టాలకు భయపడే భయం మా నుండి తీసివేయి. మరణం వరకు నీకు నమ్మకంగా ఉండే కృపను మాకు దయచేయి. వారు విన్నారు గాని అయ్యా, వారు నాయన ఇదిగో నమ్మకపోయారు నాయన. మేము నమ్మట్లేదు. పరలోకం ఉంది, నరకం ఉంది, మేము చేసే ప్రతి పనికి తీర్పు ఉంది. ప్రార్థనకే కాదు నాయన, పనికి మన మాటలకే తీర్పు ఉందని ఒకరికి తీర్పు తీర్చకుండగా మాకు మేము తీర్పు తీర్చుకొని వాక్యముతో సరిదిద్దుకొని నమ్మి గొప్ప అద్భుతములు నీ కొరకు చేసే కృప మాకు దయచేయి. మా ద్వారా దెయ్యములు తొలగింపబడునుగాక, దెయ్యాలు పారిపోవనుగాక, రోగులు స్వస్థత నొందురుగాక, అద్భుత కార్యములు చేయదముగాక, మరణమును మా నుండి దూరమవునుగాక. ఈ గొప్ప కార్యం మీరు జరిగించి విన్నారు గాని గ్రహింపలేని మందమతులుగా, మేమెవ్వరం మందమతులుగా, విని మర్చిపోయేవారిగా, విని విడిచిపెట్టేవారిగా, విని మాకెందుకులే అని అనుకోకుండా విన్న దానిని నలుగురికి చెప్పే కృప మా అందరికి దయచేయి. మా యొక్క పనికి, మా ప్రయాసానికి, నీ కొరకు చేసే ప్రతి పనికి జీతము, బహుమానము, కిరీటముందని గుర్తించి మా కొరకు మరణము గెలిచి తిరిగి లేచిన నీ కొరకు మేమందరము జీవించే భయమును మాకు దయచేయి. మరణ భయాన్ని తీసివేయి. చంపుతారు, చచ్చిపోతామనే భయమును మాకు తీసివేసి నీ కొరకు జీవించే కృప మా అందరికి దయచేయి. ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన. మహోన్నతుడు, సర్వోన్నతుడు, సజీవుడు అయిన మా తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ పునరుద్ధాన పండుగ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనలో నీ బిడ్డలందరూ పాలు పొందే కృపను మెండుగా దయచేశారు. అయా నీ కృపను నాయన ప్రతి కుటుంబానికి దయచేసి నీ పునరుద్ధానాన్ని జరిగించుకోవడం కాదు కానీ మేము సాక్షులుగా ఉండి అనేక మందికి తెలియజేసి అనేకులను నీ బిడ్డలుగా నాయన నీ మార్గంలో నడిపించే కృప మా అందరికీ దయచేయమని నాయన, మేము సందేహించేవారిగా, భయపడేవారిగా, నాయన అపనమ్మకస్తులుగా అయా ఇదిగో అధైర్యముతో ఉండేవారిగా ఉండకుండగా నీ యందు నమ్మకత్వం కలిగి నిన్ను మహిమపరిచే భాగ్యం మా అందరికీ దయచేసి ఆయన ఇక్కడ లేడు, సజీవుడై ఆయన తిరిగి లేచాడు. మృతులలో మృతతుల్యమైన లోకపు ఆచార సాంప్రదాయ చచ్చిన పద్ధతులలో మేము వెళ్ళకుండగా జీవమయున్న నిన్ను, మార్గము, సత్యము, జీవమయున్న నిన్ను మేము అనుసరించే కృప మా అందరికీ దయచేసి తద్వారా నీ పునరుద్ధాన శక్తిని అనుభవించే కృపను దయచేయి దేవా. ఇదిగో తండ్రి నాయన, రాజబాబు గారు, విజయమ్మ గారిని ప్రేమించి ఇచ్చిన వారి మనవరాలి యొక్క బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచి ఆపరేషన్ చేయవలసిన కార్యం మీరు జరిగించండి
అయా ఇదిగో నిరీక్షణ గారి విషయం కృపను చూపించండి. జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో మీ కృపను తోడుగా ఉంచి బుధవారం జరుగుతున్న కూడికను ఆశీర్వాదకరంగా, శుక్రవారం జరుగుతున్న కూడికను దీవెనకరంగా జరిగించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి నేను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, యేసు రక్తమే జయం. ప్రేమ విందులో సహకరించిన వారికి, కానుక సమర్పించిన వారికి, పరిచర్య చేస్తున్న వారికి, మందిరమును అలంకరించి పరిచర్య చేస్తున్న వారికి తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసే కృప, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనందరికీ తోడుగా ఉండి మన కుటుంబాలను ఆశీర్వదించునుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదికి నీపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకి, త్వరలో రానున్న గొప్ప దేవునికి, మరణము గెలిచి తిరిగి లేచిన దేవాతి దేవునికి, పునరుద్ధారుడైన దేవాతి దేవునికి, మరణపు ముళ్ళను వీచిన దేవాతి దేవునికి, మరణించిన మనలను బ్రతికించు దేవాతి దేవునికి, బోలో యేసు మహారాజుకి. అందరికి వందనాలండి.